ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని అందున్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ ఉదయకాలమందు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ ఉదయకాలమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా మన యొక్క రోజును ప్రారంభించుకుందాం. ఈ దినం మన యొక్క వాక్య భాగము కీర్తనలు 100. స్తుతి అర్పణ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు ఈ చిన్న కీర్తనను ఈ ఉదయకాలమందు ఆశీర్వదించి దీవించును గాక. ప్రియులరా, చదివినటువంటి ఈ యొక్క స్తుతి అర్పణ కీర్తనలో మనము దేవుని నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి అనేటువంటి వచనాలతో పాటుగా ఒక సత్యాన్ని ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడంటే, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనలను పుట్టించెను అనే దాని దగ్గర ఫుట్నోట్లో ఒక మాట పెట్టాడు. ఆయనే మనలను పుట్టించెను అనే దానికి అర్థం ఏం పెట్టాడంటే, మనలను మనమే సృజించుకొనలేము అని పెట్టాడు. కాబట్టి ఈ భూలోకంలో మనుషులైనటువంటి వారు ఎన్నెన్నో రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనుషులను పుట్టించాలని లేదా పిల్లలను కనాలని ఆశపడుతూ ఉన్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులు లేదా పిల్లలు లేని భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. బైబిల్లో లేటుగా పిల్లలు పుట్టినటువంటి భార్యాభర్తలు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లలు కేవలం ఏదో పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు అనేది కాకుండా ఒక రిమార్కబుల్ పర్సన్స్గా పేరు చెప్పుకోదగినటువంటి ప్రత్యేకమైన పిల్లలుగా చెప్పబడ్డారు. పిల్లరా, ఈ ఉదయకాలం ఈ మాటలతోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను అది చేసి ఇది చేసి ఆ టెస్ట్ చేసి ఈ టెస్ట్ చేసి నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పిల్లల్ని సంపాదించుకుంటాను అంటే పొరపాటు. నువ్వు అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఆ టెస్ట్ చేసినా ఈ టెస్ట్ చేసినా ఎన్ని టెస్టులు చేసినా దేవుడు ఆమోదిస్తేనే ఒక బిడ్డ ఈ భూలోకంలో జన్మిస్తాడు. అంతేకాని దేవుని యొక్క ఆమోదం లేనటువంటి వారు ఇక్కడ ఈ భూలోకంలో జన్మించరు. నేను ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కన్నాను అంటే, ఐవీఎఫ్ పద్ధతిలో నువ్వు పిల్లలు కనటం కోసం నువ్వు ప్రణాళిక వేశావు, కానీ జీవం అనేటువంటిది బయటికి రావాలంటే అది దేవుని యొక్క ఆలోచన అయి ఉండాలి. దేవుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడు మాత్రమే జీవం అనేటువంటిది పుడుతుంది. ఇటు జీవాన్ని దేవుడు మనకు దయచేశాడు, మన పిల్లలకు దయచేశాడు. పిల్లలు లేనటువంటి భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని బట్టి ధైర్యపడాలి. దేవుని యొక్క కార్యం అనేటువంటిదే సమస్తాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని దేవునిపై మాత్రమే ఉంచి, నాకు పిల్లల్ని ఈ ప్రభువా అని మాత్రమే మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా పిల్లలను మనకు దయచేస్తాడు. కాబట్టి ఈ యొక్క కీర్తనలో మనం చూసినప్పుడు ఒక మాట స్ట్రైట్గా ఏం కనిపిస్తూ ఉందంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. కాబట్టి దేవుడు దయగలిగినటువంటి వాడు కనుక
ఆయన నిత్యము కృప చూపేటువంటి వాడు కనుక, ఆయన యొక్క సత్యం తరతరములు ఉంటుంది కనుక, ఈ మాటలతోటి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాటను బట్టి మన పిల్లలు దయచేవాడై ఉన్నాడని నమ్ముతా ఉన్నాం. దేవుడు తన యొక్క వాక్యమును, ఈ క్లుప్త వివరణను మన యొక్క వినికిడిలో ఈ ఉదయకాలంలో ఆశీర్వదించి దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయ చేత, ప్రేమ చేత, ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క సోమవారం ఉదయకాలం మందు నీ మాటలు ధ్యానం చేసుకొని ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి సమయముకై వందనాలు. ఈ దినమంతా కూడా మీ దగ్గర ఉన్నటువంటి హస్తాల కింద మీరు మమ్మల్ని దాచి, కాచి, కాపాడి, భద్రపరిచి, కావలసిన ఆహారం సిద్ధపరిచి, మా యొక్క ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండమని కోరుతూ ఉన్నాం. ప్రభువా, వాక్యంలో మేము చదివినప్పుడు మమ్మల్ని మేము సృజించుకొనలేము, కానీ మీరు మాత్రమే ఈ భూలోకంలో ఒక మనిషి జన్మించాడు అంటే ఆ బిడ్డ జన్మించటానికి మీరు ఆమోదాన్ని ఇచ్చారు అని నమ్ముతా ఉన్నాం. కాబట్టి ప్రభువా, మనుషులు అయినటువంటి మేము ఏదో ఒక శాస్త్రీయ పద్ధతిలో నుంచి పిల్లల్ని కనవచ్చు అని అనుకుంటామే, కానీ అది నెరవేరాలి అంటే ఆ జీవాన్ని దేవుడే ఇవ్వాలి. కాబట్టి నాయన యేసయ్య ప్రభువా, మీరు బిడ్డలు లేనటువంటి వారిని జ్ఞాపకం తెచ్చుకొని వారి జీవితంలో మేలు జరిగించమని కోరుతూ ఉన్నాను. ఈ ఉదయకాలం అంతా కూడా మీ దగ్గర హస్తాల కింద కాచి కాపాడండి. మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధపరచండి. మా రాకపోకల్లో తోడుగా ఉండమని కోరుతూ ఉన్నాను. ఈ దినమంతా కూడా మీ యొక్క కృపా కాపుదల హస్తం మాపై ఉంచి మీరే మమ్మల్ని నడిపించవలసిందిగా కోరుతూ సమస్త మహిమాగంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.